అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీరు ఇప్పుడు ఏం తెలుసుకోవాలి, మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అన్నది. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. What my collective need to know right now. What my collective need to know right now. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్ ఏంటి, మీరు ఇప్పుడు ఏం తెలుసుకోవాలి. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ యూనివర్స్. 6 of Cups, 3 of Swords. One more message. ద మెజిషియన్. ఓకే, సో చాలా చాలా రిలేటెడ్గా వచ్చింది అన్ని కార్డ్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలానే వస్తుంది, బట్ యా. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటి అని అంటే 3 of Swords ఎనర్జీ చూపిస్తుంది. ఇట్స్ ఓకే టు క్రై అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో డెఫినెట్లీ సంథింగ్ హార్ట్ బ్రోకెన్ న్యూస్ రీసెంట్లీ వినిండొచ్చు మీరు, లేకపోతే మీ అంతకు మీరు రియలైజ్ అవ్వడం, సంథింగ్ ట్రూత్ అనమాట. సమ్ రియలైజేషన్ అనేది ఏదో జరిగింది. సో దీనివల్ల మీరు బాధపడుతున్నారు. సో డెఫినెట్లీ ఎంతగానంటే బాగా డీప్గా హర్ట్ అయినది. సో కాబట్టి మీరు ఇప్పుడు దీని గురించి బాధపడినా, ఏడ్చినా, లైక్ స్టబర్న్గా ఉండిపోవడము, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండడం అనమాట. సో దాన్ని లైక్ సమ్ సార్ట్ ఆఫ్ గార్డ్ అప్ ఎనర్జీ అనమాట. అంటే ఎలా అంటే ఇంకా అందరు హర్ట్ చేశారు, ఎమోషనల్లీ చాలా బాధపడుతున్నాను అని చెప్పేసి కంప్లీట్లీ గార్డెడ్ అప్ అయిపోవడం, అంటే ఎమోషన్స్ని ఓపెన్ చేయకుండా సీరియస్గా ఉండడం అనమాట. అంటే ఏడుపు వచ్చినా ఏడవకుండా ఉండడము, హ్యాపీనెస్గా అనిపించినా నవ్వకుండా ఉండడము, సో ఇలాంటిది. సో అందుకనే ఇక్కడ మీకు ఏంటి అని అంటే ఎస్, పెయిన్ అనేది వచ్చింది, మీరు దాన్ని సప్రెస్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి ఏదైతే మీరు ఆ పెయిన్ ఫీల్ అవుతున్నారో దాన్ని ఎక్స్ప్రెస్ చేసేసి బాధపడాలనుకుంటే బాధపడేసి అయిపోగొట్టేసేయండి అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఎందుకు అని అంటే మీరు ఎమోషన్స్ని కనుక బాటిల్డ్ అప్ చేసి పెట్టారు, ఏదొచ్చినా సరే అప్పటికప్పటికి ఫీల్ అవ్వకుండా ఉన్నారు అని అంటే అవి ఒక టైం వచ్చేసరికి ఫుల్ ఆ ఎమోషన్స్ అన్ని బాటిల్డ్ అప్ అయిపోయి ఒక్కసారిగా ఏదో ఒక మూమెంట్లో కోపంగా బయటకు వచ్చేసి మీకు ఏమవుతుందంటే ఎన్వి, లైక్ వేరే వాళ్ళ మీద కోపం రావడము, అసూయగా అనిపించడము, జెలసీ, ఇవన్నీ నెగిటివ్గా అయిపోయి బస్ట్ అవుట్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఈ ఎమోషన్స్ మీరు ఇప్పుడు ఏదైతే ఫీల్ అవుతున్నారో అప్పటికప్పటికే ఫీల్ అయిపోయి దాన్ని రిలీజ్ చేసేసేయండి, ఏడుపు వస్తే ఏడ్చేసేయండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది. ఓకే, సో కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే కోపం అన్నట్లు చూపిస్తుంది. స్పెషల్లీ ఏదైనా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు, లేకపోతే వర్క్ సంథింగ్ ఏదో వర్కో ఎగ్జామ్సో ఇలాంటిది ఏదో అటెంప్ట్ చేశారు, బట్ ఇంతకుముందు ఎప్పుడైనా మీకు రిజెక్షన్ లాంటిది వచ్చింది అని అంటే మళ్ళీ అలాంటిది ఏదైనా ఫేస్ చేశారు అని అంటే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే ఇట్స్ ఓకే టు ఫీల్ సాడ్. మీరు ఇప్పుడు దాని గురించి బాధపడ్డము ఓకే, బట్ అలా అని చెప్పేసి కంప్లీట్లీ గివప్ చేయడము, కోపం తెచ్చేసుకొని ఇంకా ఇదంతా వేస్ట్, నేను ఎప్పుడు ట్రై చేయకూడదు, వర్తే కాదు, ఎంత ట్రై చేసినా సరే యూనివర్స్ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వదు, అంత అంటే రిజెంట్మెంట్ లాగా అనమాట. కోపంతో వదిలిపెట్టేసి ఇంకా చిరాకు అనిపిస్తుంది, రైట్? ఆ విధంగా ఉండకూడదు. ఏదైతే ఎమోషన్ మీరు ఇప్పుడు ఫీల్ అవుతున్నారో ఆ ఎమోషన్ని ఫీల్ అవ్వండి అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ కొంతమందికి ఇది డీప్గా హార్ట్ బ్రోకెన్ ఎనర్జీ, ఎవరైనా మీకు దగ్గరగా ఉన్న పీపుల్ రిలేషన్స్లో హర్ట్ చేసిండొచ్చు, దాన్ని తీసుకోలేకపోవడం అనమాట. సో అది మీరు సప్రెస్ చేస్తూ ఉన్నారు, ఆ ఎమోషన్స్ని ఫీల్ అవ్వకుండా ఉన్నారు అని అంటే అది ఏమవుతుందంటే హేట్రెడ్గా కంప్లీట్లీ ఆ పర్సన్ లేకపోతే మిమ్మల్ని మీరు హేట్ చేసుకునే ఛాన్సెస్ ఉందన్నమాట. సో కాబట్టి మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఆ హేట్రెడ్ని లైక్ ఏదైతే బాధపడుతున్నారో అది బాధపడేయండి, ఇట్స్ ఓకే అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో దట్ ఏంటి అని అంటే మీ మీద కానివ్వండి, అవతల వాళ్ళ మీద కానివ్వండి, మీకు హేట్ అన్నది ఉండదు, వాళ్ళని ఫర్గివ్ చేసేస్తారు ఈజీగా అన్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి ఇట్స్ ఓకే టు క్రై. బాధ ఏదైనా ఉన్నా సరే బాధపడవచ్చు, దాంట్లో తప్పేమీ లేదు అన్నట్లు చూపిస్తుంది. అది యాక్చువల్లీ ట్రూ. ఎమోషన్స్ని బాటిల్డ్ అప్ చేసిన పర్సనే ఎప్పుడైనా సరే
హ్యాపీగా ఉండని గుర్తుపెట్టుకోండి. ఏది వచ్చినా సరే అప్పటికప్పటికి ఎక్స్పీరియన్స్ చేసేసేయాలి. లేదు అని అంటే టూ మచ్గా లైక్ పెట్టి ఏమంటారు అది స్టోర్ చేసినట్లు ఒకదాని తర్వాత ఇలా పైలప్ చేస్తూ ఒక్కసారిగా చాలా టూ మచ్ అయిపోయి కంప్లీట్లీ బ్రోకెన్ అయిపోవడం అనమాట. కంప్లీట్లీ నెగిటివ్ ఎనర్జీలో మీరు ఉన్నట్లు అయిపోతుంది. సో కాబట్టి ఏ ఎమోషన్స్ వచ్చినా సరే అప్పటికప్పుడు అలా ఫీల్ అయిపోయి దాన్ని లెట్ గో చేసేసేయడము చాలా ఇంపార్టెంట్ ఎనర్జీ. అలానే హీలింగ్ కూడా జరుగుతుంది అనమాట. లేకపోతే టూ మచ్గా గార్డెడ్ ఎనర్జీ అనేది గార్డప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి అందుకనే ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి ఈ మెసేజ్ చూపిస్తుంది. అండ్ అదొకటే కాదు, ఇక్కడ చూడండి కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఆల్రెడీ నేను వర్క్ సంబంధించి చెప్పాను, రిలేషన్స్లో కూడా సమ్ సార్ట్ ఆఫ్ ఏదైనా రిజెక్షన్ లాంటిది మీరు అది ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరి మీదన్నా క్రష్ లాంటిది ఉండింది, మీరు ఇష్టపడ్డారు, వాళ్ళకి పోయి మీ ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేశారని అనుకోండి. జస్ట్ నేను ఇక్కడ సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అందరికీ అర్థమవుతుంది అన్నట్లు. ఇది వేరే ఏదైనా అవ్వచ్చు. సో ఎక్స్ప్రెస్ చేసిన వెంటనే ఆ పర్సన్ రిజెక్ట్ చేయడం, ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడం. సో అది హార్ట్ బ్రోకెన్ ఎనర్జీ, రైట్? దట్స్ ఓకే. మీరు దాని గురించి బ్యాడ్గా ఫీల్ అవ్వడం ఫైన్, దాంట్లో తప్పేం లేదు అన్నట్లు చూపిస్తుంది. అందుకని ఇక్కడ ఏంటి అని అంటే 6 of Cups గివ్ యువర్ సెల్ఫ్ ద కంపాషన్ యు ఆర్ నెవర్ గివెన్ అంటే మీరు అంటే ఇప్పుడు మనం కొన్నిసార్లు ఏం చేస్తామనంటే మనం ఒకరిని ట్రీట్ చేస్తాం చాలా బాగా, ఆ పర్సన్ మనల్ని అదే విధంగా ట్రీట్ చేయాలి అన్న ఉద్దేశంతో కొన్నిసార్లు ట్రీట్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైం అదే జరుగుతుంది. ఓకే, సో మనం ప్రేమ చూపిస్తాం, కంపాషనేట్గా ఉంటాము. యాక్చువల్లీ నాకు మార్నింగ్ మై సిస్టర్ కూడా ఇలాంటి మెసేజ్ పంపించారు. సో చాలా వరకు కనెక్ట్ అవుతుంది, అది వెరీ నైస్. సో ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ కలెక్టివ్స్ కోసం ఈ మెసేజ్ ఉంది ఇవాళ అన్నట్లు యూనివర్స్ నుంచి ఇంకొకసారి కన్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో అందుకనే ఈ కంపాషన్ మనం ఒకరికి చూపించడము, లవ్ ఒకరికి చూపించడం ఏంటి అని అంటే మనకు అది రిటర్న్లో ఉంటే బాగుంటుంది కదా అన్నట్లు చేస్తాం. అఫ్కోర్స్ అది చూపిస్తాం కూడా మనం, రైట్? సో అందుకని ఇక్కడ ఏంటి అని అంటే ఫర్ ఎ చేంజ్ ప్రస్తుతానికి మీకు ఇప్పుడు హర్ట్ అయ్యారు, బాధపడుతున్నారు. రైట్ నువ్వు ఏమనిపిస్తుందంటే ఎవరు లేరు, ఎవరు ఆ కంపాషన్ చూపించట్లేదు అన్నట్లు అనిపించేది చూపిస్తుంది అనమాట. సో కాబట్టి మీరు ఇప్పుడు ఏంటి అని అంటే ఈ లవ్, ఈ కంపాషన్, ఆ నర్చరింగ్, ఆ కైండ్నెస్ ఇదంతా మీరు వేరే వాళ్ళని ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ నుంచి మనకి ఇలా వస్తే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంది చూడండి. సేమ్ అదే విధంగా మిమ్మల్ని కూడా మీరు ట్రీట్ చేసుకోండి. ఫస్ట్ ఎప్పటికైనా సరే మన నుంచే లవ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఎంప్టీ కప్ నుంచి ఎప్పుడు పోర్ చేయలేము. మన దగ్గర ఫుల్ లవ్ అని ఉంటే అప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతాం అనమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే గివ్ యువర్ సెల్ఫ్ ద కంపాషన్ యు ఆర్ నెవర్ గివెన్. ఎప్పుడు ఎవరు మీకు ఏదైతే ఇవ్వలేదో అది మీకు మీరు ఇచ్చుకోండి. ఆ సెల్ఫ్ లవ్ మీకు మీరు చూపించుకోండి. ఓకే, అంటే ఎలా ఇప్పుడు ఎవరైనా మీరు హర్ట్ చేయాలనుకుంటారా, చెయ్యరు, రైట్? ఎందుకనంటే ఓకే ఆ పర్సన్ షూస్లో నేను ఉంటే నాకు ఇబ్బంది అనిపిస్తుంది, సో నేను ఇలా ఈ పర్సన్ అనకూడదు అని చెప్పేసి మనం అనుకుంటాం, రైట్? సేమ్ విధంగా ఏదైనా నెగిటివ్గా మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటూ ఉన్నారు అని అంటే వెంటనే ఆపేసి నన్ను నేను బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇట్స్ ఓకే, నేను మిస్టేక్ చేశాను, ఇట్స్ ఓకే, నేను బాధపడుతున్నాను, లెట్ ఇట్ గో, నన్ను నేను ఫర్గివ్ చేసేసుకుంటాను అని చెప్పేసి అనమాట. సో ఈ విధంగా ఏదైనా అవ్వచ్చు, ఆ కంపాషన్, ఆ కైండ్నెస్, ఆ లవ్ ఏదైతే మీరు వేరే వాళ్ళకి చూపిస్తారో మీకు ఇంతవరకు దొరకలేదో అది మీకు మీరు చూపించుకోవాలి. ఆ కంపాషన్ మీతో మీకు ఉండాలి అన్నట్లు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. సెల్ఫ్ లవ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్, ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు అసలు. అది ఎక్స్పీరియన్స్, కొన్ని థింగ్స్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే వస్తుంది. అందుకే టారోలో చాలా థింగ్స్ చెప్పేది ఉంటుంది, బట్ ఎక్స్ప్లెయిన్ చేసే దగ్గరకు వచ్చేసరికి అది మనం చెప్పలేము. ఎందుకంటే కొన్ని థింగ్స్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది అర్థమవుతుంది. సో ఫార్ మనం కొంచెం రిలేటెడ్గా ఎగ్జాంపుల్స్ అలాంటివి ఇచ్చి చెప్పొచ్చు, సో అర్థమవుతుంది అనమాట. సో ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే ఈ ఫీలింగ్ వస్తుంది అని చెప్పేసి సో వెళ్ళి మనము చూపించలేము. సో అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. సో సేమ్ సెల్ఫ్ లవ్ కూడా అంతే. అది ఏంటది అంటే సెల్ఫ్ లవ్ ఒక పాయింట్ ఎంతవరకు వస్తుంది అని అంటే మనం ఫస్ట్ ప్రియారిటీకి వచ్చేస్తాం, ఎవరిని పట్టించుకోము. అది ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఫస్ట్ నేను హ్యాపీ, సెల్ఫిష్నెస్ కాదు అది వచ్చేసి. ఓకే, సెల్ఫ్ లవ్ వచ్చేసి ఇట్స్ నెవర్ సెల్ఫిష్నెస్. ఓకే, సో మనల్ని మనం ఫస్ట్ పెట్టుకుంటాం అనమాట. అది విచిత్రంగా ఉంటుంది, లైక్ చెప్పడానికి కూడా రావట్లేదు. సో ఆ లవ్ మీరు ఎప్పుడైతే వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో అది రాకపోవడం వల్ల డిసప్పాయింట్ అవ్వడము, హార్ట్ బ్రేక్ అవ్వడము, బర్డన్గా అనిపించేది జరగవచ్చు. సో అందుకని ఆ సెల్ఫ్ లవ్ అనేది మీకు మీరు ఇచ్చుకోండి.
సెల్ఫ్ లవ్ ఎలా ఇంప్రూవ్ అవుతుందంటే మోస్ట్లీ మనల్ని మనం బ్లేమ్ చేయకుండా, నేను అలా చేసిండకూడదు, నేను ఇలా చేసిండకూడదు, నేను ఎందుకు ఎప్పుడు ఇలాంటి వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటున్నాను, టాక్సిక్ లైఫ్లోనే ఉన్నాను అని మనం కంటిన్యూస్లీ మన గురించి మనం అంటూ ఉంటాం, రైట్? అలా కాకుండా కంపాషన్తో దట్స్ ఓకే, నేను ఈసారి మిస్టేక్ చేశాను, నెక్స్ట్ టైం రిపీట్ చేయను, నో ప్రాబ్లం అని చెప్పేసి. అండ్ ఇంకోటి సెల్ఫ్ లవ్తో మామూలుగా చెప్పేది ఏంటంటే, నేను మంచిగా పడుకుంటాను, వేరే సిచ్యువేషన్స్ గురించి ఎక్కువగా ఆలోచించను, ఇన్ని గంటలు వర్క్ చేస్తుంటే నా హెల్త్కి మంచిది కాదు, సో కాబట్టి నేను తక్కువ అవర్స్ ఉన్న వర్క్ నేను చూస్ చేసుకుంటాను, ఎందుకంటే నేను హ్యాపీగా ఉండాలి. సో ఎవరితో వెళ్ళి డ్రామాస్లో ఇన్వాల్వ్ అవ్వను, వీళ్ళ గురించి మాట్లాడను, ఎందుకంటే అది నా హెల్త్కి, నా మెంటల్ హెల్త్కి మంచిది కాదు అని చెప్పేసి నేను అలోన్గా ఉంటాను. సో ఇలాంటివి అనమాట. అంటే ఏదైతే మీకు బెస్ట్గా హ్యాపీగా అనిపిస్తుందో అది మీ సెల్ఫ్ లైక్ అది వచ్చేసి సెల్ఫ్ లవ్ అనమాట. అండ్ ఎప్పుడైనా సరే ప్రియారిటీ మిమ్మల్ని మీరు పెట్టుకోవడము. ఇప్పుడు మీకు ఏదైనా వర్క్ ఉంది, మీరు మెయిన్ ఇప్పుడు బుక్ చదవాలి అని అనుకుంటున్నారు ఒక టైంలో, ఆ టైంలో అది మీ ప్రియారిటీ, రైట్? మీకు చాలా ఇంపార్టెంట్ ఆ బుక్ చదవాలి, లేకపోతే ఏదైనా మూవీ చూడాలి, లేకపోతే అలోన్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అదే మూమెంట్లో ఎవరైనా ఫోన్ చేసో అంటే మీరు ఎప్పుడు ఆ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో అలాంటి పర్సన్ ఎవరైనా మీకు కాల్ చేశారు, చాట్ చేద్దాము, ఇప్పుడు టెక్స్ట్ చేద్దాము అని చెప్పేసి చెప్పడము, బయటికి వెళ్దామని చెప్పేసి అన్నారనుకోండి, ఇక్కడ మీరు డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. నాకు నేను ఇంపార్టెంట్, ఆ పర్సన్ ఇంపార్టెంటా అన్నది. సో మీరు ఇంపార్టెంట్ అంటే మీరు అక్కడ ఏం చేస్తారు? ఫస్ట్ సెల్ఫ్ లవ్ అన్నప్పుడు, నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, నేను కొంచెం సేపు తర్వాత మాట్లాడతాను, లేకపోతే నాకు మళ్ళీ తర్వాత ఎప్పుడైనా కలుద్దాము, ఇలా ఆన్సర్ ఇచ్చేయడం అనమాట. ఎందుకు? అక్కడ మీరు మిమ్మల్ని ప్రియారిటీ చేస్తున్నారు కాబట్టి. మీరు చదవడము, లేకపోతే మీరు ఏదైనా మూవీ చూడాలనుకుంటున్న దాన్ని లెట్ గో చేయట్లేదు. అది మీకు నచ్చిన పని కాబట్టి మీరు చేస్తున్నారు, అంటే మిమ్మల్ని ఫస్ట్ పెట్టేసుకున్నారనమాట. సో ఇలాంటివి ఈ సెల్ఫ్ లవ్, ఈ కంపాషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వేరే వాళ్ళకి మీరు ఇంపార్టెంట్ ఇవ్వట్లేదని కాదు, అక్కడ మీరు నెక్స్ట్ కొంచెం పోస్ట్పోన్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే అవతల పర్సన్ దృష్టిలో కూడా మీ వాల్యూ డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక ఫస్ట్ థింగ్ అనమాట. మీరు ఎప్పుడైతే మీ లవ్ మీకు సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో లా ఆఫ్ అట్రాక్షన్ అంత ఈజీగా వర్క్ అవుతుందన్నమాట. ఓకే, ఎందుకంటే మన నుంచే ఎప్పుడైనా సరే స్టార్ట్ అయ్యేది. సో ఇక్కడ అందుకనే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటంటే, ఆ కంపాషన్, ఆ లవ్, ఆ సెల్ఫ్ లవ్ ఏదైతే ఉందో ముందు మీకు చూపించుకోవాలి, ఆ తర్వాత ఎవరైనా అవ్వనివ్వండి, ఆ తర్వాత మిగతా వాళ్ళు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఎప్పుడైతే మీరు సెల్ఫ్ లవ్ హై అవుతుందో ఈ 3 of Swords ఎనర్జీ, ఈ 10 of Wands ఎనర్జీ ఇవన్నీ తగ్గిపోతుంది. ఎందుకనంటే ఎవరు మిమ్మల్ని హర్ట్ చేసేవాళ్ళు ఉండరు ఇంకా. ఎందుకంటే మీరే ఎవరు ఏం చెప్పినా సరే ఇంకా మీకు పెద్ద కేర్ అనిపించదు అనమాట, మీకు మీరే ఇంపార్టెంట్ అవుతారు కాబట్టి. సో అందుకనే ఒకసారి చేంజ్ చేసి చూడండి. వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చేదానికంటే అది ఎప్పుడు మీకు దొరకనిది ఈసారి మీకు మీరు ఇచ్చుకొని ట్రై చేయండి. మీకు ఏదైనా గిఫ్ట్ తెచ్చుకోవాలనుకుంటే మీ ఓన్గా గిఫ్ట్ తెచ్చుకోండి. ఇలాంటిది ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ అందుకనే లాస్ట్ మెసేజ్ వచ్చేసి ద మజిషియన్. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు డూ ఎనీథింగ్ యూ వాంట్. మీరు ఏం చేయాలనుకుంటున్నారో, మీ లైఫ్లో మీకు ఏం కావాలనుకుంటున్నారో అన్నీ, ఇంక్లూడింగ్ లవ్తో పాటు, ఇంక్లూడింగ్ మనీ, సక్సెస్తో పాటు అన్నీ ఆల్రెడీ మీతోనే ఉన్నాయి. కానీ మీరు బిలీవ్ చేయాలి అన్నట్లు ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. మెజిషియన్ కార్డ్ వచ్చింది అని అంటేనే ఏంటంటే మీరు బిలీవ్ చేయాలి. ఓకే, సో మీరు ఎప్పుడైతే యూనివర్స్ వచ్చేసి నువ్వు ఫస్ట్ బిలీవ్ చేయని నేను రెడీగా ఉన్నాను ఇవ్వడానికి, నువ్వు డౌట్స్, కన్ఫ్యూజన్స్ అన్నీ వదిలిపెట్టేసి కంప్లీట్ ట్రస్ట్తో ఉండు, ఆటోమేటిక్లీ నేను నీకు ఇస్తాను అని చెప్పేసి అనమాట. సో ఇక్కడ యూనివర్స్ కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తుంది. మీ ఏంజల్స్ మీతో ఉన్నారు, మీరు పవర్ఫుల్ ఎనఫ్. ఇక్కడ మీకు ఏదైతే ఏ టాలెంట్సో, ఏదైనా మీకు స్కిల్స్, ఇంకా ఏమైనా అనుకుంటున్నారో అన్నీ మీతో ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ అసలు మీకు లేదు అనేది ఏమీ లేదు. కాబట్టి ఏం కావాలనుకున్నా, ఏం జరగాలనుకున్నా అన్నీ జరుగుతుంది. జస్ట్ మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. సో ఎప్పుడైతే ఇది చేస్తారో, ఎప్పుడైతే ఈ మెసేజెస్ అన్నీ మీరు ఫాలో అవుతారో డెఫినెట్లీ మీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అబండెన్స్ని, ఇంకా ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో మీ లైఫ్లో లవ్తో పాటు అన్నీ కూడా ఈజీగా మేనిఫెస్ట్ చేస్తారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో ఎస్, వెరీ వెరీ బ్యూటిఫుల్ రీడింగ్. ఈ రీడింగ్కి కింద ఖచ్చితంగా అందరూ బిలీవ్ చేసి నిజంగానే అఫర్మ్ చేయండి. అఫర్మేషన్ వచ్చేసి ఏంటి అని అంటే, ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. డౌట్ అస్సలు పెట్టుకోకండి.
కాన్ఫిడెంట్గా కామ్గా ఉండి ఒక 2 to 3 టైమ్స్ బ్రీతింగ్ చేసి ప్రశాంతంగా ఎస్ ఐ రియల్లీ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అని చెప్పేసి ఆ నమ్మకంతో అది అఫర్మ్ చేయండి. అఫర్మ్ చేయడమే కాదు, నిజంగానే ఇప్పుడు ఇక్కడ మెసేజెస్ ఏదైతే వచ్చిందో అవి ఫాలో అవ్వండి. డెఫినెట్లీ చేంజెస్ అనేది చూస్తారు. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.